హాయ్ ఫ్రెండ్స్. జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి కేసు వివరాలు ఇప్పుడు మీకు అప్డేట్ చేయబోతున్నాను. అసలేం జరిగింది కోర్టులో 28వ తారీఖు జనవరి రోజున? ఏ ఏ విషయాలపై మాట్లాడుకున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్ చాలా వరకు పోయిందనే చెప్పాలి. ఎందుకంటే ఒక కేసు వేసిన అతను మనకు స్పోర్ట్స్ కోటాలో నాకన్నా మార్కులు తక్కువొచ్చిన అతనికి జాబ్ వచ్చింది. అతనికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నటువంటి నాకు జాబ్ రాలేదు అనే విషయంపై అతను కోర్టులో కేసు వేయడం జరిగింది. అసలేం జరిగింది అనే విషయాలను ఇక్కడ వీళ్ళు డీటెయిల్డ్ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసిన తర్వాత తెలిసిందేంటంటే గనక, ఆ కేసు వేసిన వ్యక్తి ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ స్పోర్ట్స్ కోటా అని అంటే గనక అతను నో అని పెట్టడం జరిగింది. సో, ఆ విషయం అలా పెట్టాననే విషయం అతనికి కూడా తెలీదు. ఎందుకంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు జాగ్రత్తగా నింపకపోవడం వల్ల అయ్యుండొచ్చు. మరే ఇతర కారణమైన అయ్యుండొచ్చు. తద్వారా అతనేం చేశాడంటే గనక నో అని పెట్టినట్టుగా మనకు చూపిస్తుంది. తద్వారా సో, అతను ఓపెన్ కేటగిరీ కింద కౌంట్ కావడం జరిగింది. అంటే స్పోర్ట్స్ కోటా కింద ఎలిజిబుల్ అవ్వలేకపోయాడు. తద్వారా స్పోర్ట్స్ కోటాలో అతనికి జాబ్ రాకుండా పోయింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అతను తన తప్పును తెలుసుకొని తర్వాత జడ్జి గారు ఏం చెప్పారంటే గనక, "ఈ విధంగా ఉంది. సో, నువ్వు ఇలా పెట్టావు కదా!" అని చెప్పడం జరిగింది. దాని నుంచి ఏం జరిగింది, కోర్టు ఆ పర్టిక్యులర్ విషయానికి సంబంధించి వెకేట్ చేయడం జరిగింది. ఇక మిగతా విషయాలు రిజర్వేషన్‌కి సంబంధించి అంటే ఏజెన్సీ రిజర్వేషన్‌కి సంబంధించి మరొక వాదన జరిగింది. అదేంటంటే ఈ పోస్టులు జూనియర్ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి పోస్టులు 100% ఏజెన్సీ ఏరియా వాళ్ళకి, 100% ఏజెన్సీ ఏరియా వాళ్ళకి ఇవ్వాలి. అలా కాకుండా అలా కాకుండా మీరు 95% ఎందుకిచ్చారు? 100% ఎందుకు ఇవ్వట్లేదు? అని జడ్జి గారు ప్రశ్నించడం జరిగింది. అయితే మేము ఇంతకుముందు వీఆర్ఓ నోటిఫికేషన్ కానీ, లేకుంటే గతంలో నింపినటువంటి పంచాయత్ సెక్రటరీ పోస్టులకు గానీ, మేము ఇలా 100% ఏజెన్సీ పోస్టులు 100% వాళ్ళకి ఇవ్వలేదు అని చెప్పడం జరిగింది. తద్వారా జడ్జి గారు ఏమడిగారంటే గనక, ఇది పంచాయత్ సెక్రటరీ పోస్ట్ కాదు కదా! జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్ట్ కదా! దట్ టూ కూడా మీరు 3 ఇయర్స్ 3 సంవత్సరాలు ప్రొబేషనరీ పీరియడ్ పెట్టారు. మీరు పంచాయత్ సెక్రటరీకి, జూనియర్ పంచాయత్ సెక్రటరీకి ఎలా కంపేర్ చేస్తారు అని అడగడం జరిగింది. అప్పుడు అడ్వకేట్ గారు దీనికి సంబంధించి మరింత క్లారిటీతోటి మీకు సమాధానం చెప్తామని చెప్పగానే ఈ కేస్‌ని ఎల్లుండికి వాయిదా వేయడం జరిగింది. ఇది కొంత దురదృష్టకరమైన విషయమే. ఎందుకంటే యాక్చువల్‌గా ఆల్మోస్ట్ ఈ స్పోర్ట్స్ కోటాకు సంబంధించి పెద్ద ఇష్యూ నడుస్తున్నందున ఈ స్పోర్ట్స్ కోటానే పెద్ద ప్రాబ్లమ్ అవుతుంది అని అనుకున్నాము కదా! అయితే ఇది ప్రాబ్లమ్ కాలేదు. ఇప్పుడు ఏజెన్సీ అనేది పెద్ద ప్రాబ్లమ్‌గా మారింది. దానికి సంబంధించి కూడా గవర్నమెంట్ తరపున వాదిస్తున్నటువంటి లాయర్ గారు చెప్తున్నది ఏంటంటే గనక, మనకు గవర్నర్ ఆర్డర్ ఉంది. సో, మనకెటువంటి ఇబ్బంది ఉండదు. ఏ ప్రాబ్లము ఉండదు. సో, రేపో మాపో మొత్తం క్లియర్ అయిపోతుంది. ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయినట్టుగానే అన్నట్టుగా చెప్పారనమాట. దాని తర్వాత జీపీ గారు కొన్ని విషయాలకు మనకు సమాధానం చెప్తూ, క్వెషన్స్‌కి సంబంధించినటువంటి ప్రాబ్లము ఆల్మోస్ట్ క్లియర్ అయింది. తర్వాత స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి విషయం ఈరోజే క్లియర్ అయింది. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాకి సంబంధించిన విషయం మాత్రమే కొంచెం ఇబ్బంది పెడుతుంది. దానికి సంబంధించి కూడా ఏమి ఇబ్బంది లేదు. గవర్నర్ ఆర్డర్ అనేది మనకుంది. దాన్ని ఎల్లుండి సబ్మిట్ చేస్తాము. సో, మాక్సిమం ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందన్న దిశగానే వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే ఈ జేపీఎస్‌కి సంబంధించినటువంటి విషయాల్ని సీఎం గారు ఎప్పటికప్పుడు ఏం జరిగిందని మానిటర్ చేస్తున్నారు. ఎందుకంటే గనక దీన్ని యాక్చువల్‌గా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా త్వరగానే ఫిల్ చేసేద్దాం అనుకున్నారు కానీ, కొన్ని పరిస్థితుల వల్ల వారు సరిగా రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో ఏమన్నా ఇబ్బందులు ఉండడం వలనో, ఏ విధంగానో మొత్తానికైతే వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికి కూడా కోర్టులో కేసు నడవడం అనేది చాలా దురదృష్టకరంగానే చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా అందరికీ న్యాయం జరగాలి. ఎవరికీ అన్యాయం జరగకుండా మన జేపీఎస్ అనేది అతి త్వరగా క్లియర్ అయిపోతుందని భావిస్తూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.